హాయ్ ఆల్ ఈరోజైతే స్పెషల్గా ఒక లాగ్ అయితే తీస్తున్నానండి. నేను వాడపల్లి అయితే 7 వీక్స్ తిరిగానండి. ఇది లాస్ట్ డే కాబట్టి నాకు ఒక మెమొరీగా ఉంటుందని చెప్పేసి లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడు కుకింగ్ వీడియోసే పెడితే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదండి చూడడం. అందుకే ఇలాగా సింపుల్గా లాగ్ తీయాలని ఒక ఐడియా అయితే తీస్తున్నానండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండి. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. సో నేనైతే వాడపల్లి అయితే వెళ్తున్నానండి. చూసారండి, గన్నవరం అయితే గోదావరి చాలా ఎక్కువ వచ్చేసిందండి వరదలు. పాపం చిన్న చిన్న హౌసెస్ ఉండే వాళ్ళకి అయితే చాలా సఫర్ అవుతారు కదండి. చూడండి, ఇప్పుడైతే ఈ టెంపుల్ ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే. ఇప్పుడు మనం గంటి దగ్గరికి అయితే వచ్చామండి. మాకైతే 2 అవర్స్ పడుతుందండి జర్నీ అయితే వాడపల్లి వెళ్ళడానికి. ఇప్పుడే హైవే దగ్గరికి అయితే వెళ్ళామండి. చాలా బాగుందండి క్లైమేట్ అయితే. చూడండి, వాడపల్లి అయితే వెళ్తున్నాం కదండి. ఇలా కూల్ క్లైమేట్తో చాలా బాగుందండి. ఇది అయితే నాకు 7th వీక్ అండి. ఇంకా పూజ కూడా చేపించుకోవాలి. అది కూడా అయితే లాగ్ అయితే తీస్తానండి. ఇప్పుడు మనం వాడపల్లి వెళ్ళే దగ్గరలోకి వచ్చేసామండి. అంతేనండి. చూడండి, చాలా క్రౌడ్ అయితే లేదండి. ఆల్రెడీ నేను ఫస్ట్ తిరిగినప్పుడైతే చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇప్పుడైతే కొంచెం వరదల గురించి అలానే వర్షం గురించి అయితే క్రౌడ్ అయితే తగ్గిపోయిందండి మొత్తం. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఇలా చెరువుల దగ్గర, ఇలా పొలాల దగ్గర చూస్తుంటుంటే సూపర్ ఉందండి క్లైమేట్. ఇలా నడిచి కూడా వస్తారంటండి మొక్కుకున్న వాళ్ళు అయితే. వాడపల్లి ఎంటర్ అవ్వగానే అయితే మనకి వెంకటేశ్వర స్వామి ఫ్లెక్సీ అయితే పెట్టేశారండి. చాలా బాగుంది కదండి. ఇలా ఇలా వచ్చినప్పుడు అయితే వన్ వే కింద చేశారండి రూట్స్ అయితే. మనమైతే బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. టికెట్ అయితే 20 రూపీస్ అండి. ఇప్పుడు బైక్ పార్కింగ్ అయితే చేసుకుని అయితే ఇలా నడుచుకుని వెళ్తుంటుంటే మనకి ఇలా పెడతారండి షాప్స్ అన్నీ. మీకు ఏం కావాలితే అవన్నీ తీసుకోవచ్చు. నేనైతే ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు. ప్రదక్షిణాలు అయితే బయట నుంచి పెట్టారు కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది అవుతుందండి. ఇలా షాపింగ్ చూసుకుంటూ అయితే వెళ్ళానండి. కొబ్బరికాయ అయితే దేవుడికి అయితే కొట్టేసి నేనైతే లైన్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఫ్రీ దర్శనం అయితే చేసుకున్నాను. చూసారండి, 50 రూపీస్ టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి. చాలా జనం లేరు కాబట్టి నేనైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్తున్నామండి. ఫస్ట్ అయితే ఇలా దండం పెట్టుకుని వెళ్తే మంచిదండి. ఇప్పుడు వ్యూ అయితే చూపిస్తాను చూడండి టెంపుల్ది అయితే. ఇప్పుడు మనమైతే ఫ్రీ దర్శనం లైన్లోకి అయితే వెళ్తున్నాను. చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి. ఇది పైన వ్యూ అండి. బాగుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా వాడపల్లి విజిట్ చేసి ఉంటే కానీ నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. లేదా వాడపల్లి దగ్గరలో ఏమన్నా విలేజెస్ వాళ్ళు చూస్తే కానీ నాకైతే కామెంట్ చేయండి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయట వ్యూ అయితే ఇలా ఉంటుందండి. అక్కడున్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుందామండి. దర్శించుకుని ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఎంతమంది ఉన్నారు ఏంటన్నది చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను. విమాన వెంకటేశ్వర స్వామిని కూడా అయితే పెట్టారండి, గోల్డ్ది అయితే. చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు మనం 1 రూపీ కాయిన్ పెడితే అది ఉంటుందంటండి. అందుకు చిన్న వీడియో అయితే తీసి మీకైతే అప్లోడ్ చేశాను. విమాన వెంకటేశ్వర స్వామి అయితే మన తిరుపతిలో అయితే ఉంటుందండి. ఇప్పుడైతే మనకి వాడపల్లి అయితే పెట్టారు. ఇప్పుడు ప్రసాదాల కౌంటర్ అయితే చూపించాను కదండి, అక్కడ అయితే ప్రిపేర్ చేస్తారంటండి. ఇప్పుడైతే బయటకైతే వచ్చేసానండి దర్శనం చేసుకుని. నేనైతే బీరకాయ విత్తనాలు, బెండకాయ విత్తనాలు అయితే తీసుకున్నాను. ఇలా విత్తనాలు అయితే తీసుకున్నానండి. ఇలా విత్తనాలు తీసుకుని షాపింగ్ చూస్తూ వస్తే నేనైతే జిలాబీ అయితే తీసుకున్నానండి. 20 రూపీస్కి అయితే తీసుకున్నాను జిలాబీ. ఇది తింటూ ఇలా నడుచుకుని వెళ్తున్నానండి. ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎలాగా శ్రావణ మాసం కాబట్టి అయితే వచ్చేస్తుంది కదండి. అందుకు నేనే అయితే ఇప్పుడు ఇంకా పూజలు అవి ఉంటాయి కాబట్టి నేనైతే ఫ్లవర్స్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను మిల్లీ మేకర్ పకోడీ అయితే తీసుకున్నాను 10 రూపీస్కి. అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి తీసుకున్నానని చెప్పి.
ఇప్పుడు రిటర్న్ వెళ్తుంటంటే బస్ స్టాండ్ అయితే ఇక్కడ ఇచ్చేసారండి. గుడికి దగ్గర నుంచి ఇక్కడికి అయితే నడిచి వెళ్ళాలి. అలానే బాదంగీర్ కూడా తీసుకున్నాను. ఒక జామకాయ అయితే తీసుకుని ఎండ్ చేస్తున్నానండి ఈ లాగ్ అయితే. గోదావరి చూసారా ఎంత ఎక్కువ వచ్చేసిందో అని వెళ్ళినప్పుడైతే చిన్న క్లిప్ అయితే తీశాను. అంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.